క్రియేట్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युमुक्षीयमामृतात्। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। सर्वे जना सुखिनो भवन्तु। పొజిషన్ కాయకల్ప రెండు కాళ్ళు మోకాళ్ళ దగ్గరగా కాలు మెడలు దూరం పెట్టి ఆ గ్యాప్ లో సీట్ భాగాన్ని కూర్చోబెట్టిన తర్వాత అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర పోజిస్తారు. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా కూర్చొని సర్ఫెక్ట్ బ్రీతింగ్ కంపల్సరీగా రోజు చేస్తే ఇది మంచిది. వెనుకొసకు కూడా శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేశాక ముందుకు బెండ్ అవుతుంది. లెఫ్ట్ టు రైట్. మీకు ఇష్టమైన ఆసనంలో కూర్చోండి. చంద్రాంగ భస్త్రిక, సూర్యాంగ భస్త్రిక, తర్వాత సుషుమ్న భస్త్రిక చేసేసాను. ఎడమ చేతి ముద్ర. కుడి ముక్కు మూసివేసేసి ఎడమ ముక్కు ద్వారా హాలో బ్రీత్ ముక్కు పొట్టల వరకే. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చేయి ముద్ర.
ఎడమ బొట్టుకు వెళ్తే ఎడమ ముక్కు మూసివేసి కుడి ముక్కు ద్వారా సూర్యాంగ భస్త్రిక. చాలా విగ్రెస్ గా స్పీడ్ గా, ఇది బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం కాదు. సో చాలా ఫాస్ట్ గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. జస్ట్ బ్రీత్ అవుట్ చేయండి, న్యాచురల్ గా వెళ్ళేది ఎంత వెళ్తుంది కొత్త. సో బ్రీత్ అవుట్ మీద కాన్సన్ట్రేషన్. స్పీడ్గా అనడం రాకపోతే ఒక్కసారి డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. సుషుమ్న భస్త్రిక చేసేసేయండి. 2 చేతులు చిన్న ముద్ర, 2 ముక్కు పుట్టల ద్వారా శ్వాసలు. Slowly relax. Slowly relax. 2 అరచేతులు ఒకదానిలో చేతి బొట్టను టచ్ చేస్తూ ఈ విధంగా శరీరంలోని శక్తి ప్రసారాన్ని గమనిస్తూ రిలాక్స్. ఆ తర్వాత మళ్ళీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీకు కావాల్సినవి వేరే కూడా చేసుకోవచ్చు. భస్త్రిక చేద్దాం. పిడికిలు బిగించి శ్వాస తీసుకుని అప్, శ్వాస వదిలేసి డౌన్. 10 నుంచి 20. స్పీడ్ అనేది ఎవరి కెపాసిటీ తగ్గట్టుగా వాళ్ళు చేయాలి. స్లోలీ రిలాక్స్. బాగా అలసిపోయిన దాకా పూర్తి స్థాయిలో శ్వాస తీసుకునేది. ధ్యాన ముద్రలో ఉంది. అబ్జర్వ్ చేస్తూ శరీరంలో జరుగుతున్న శక్తి ప్రసారాన్ని గమనిస్తూ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. సెక్షనల్ బ్రీతింగ్ చేసేసేయండి. 2 చేతులు బొటన వేళ్ళు చంక కింద, ఆంపిట్ కింద ఒక 10 శ్వాసలు. ఆపకుండా తీసుకొని వదులుతాం. అరిచేతులు ఛాతీకి ఇరువైపులో. రెండు చేతులు పక్కటెముకల దగ్గర చివరి భాగం, డొక్క భాగం అంటారు కదా, అక్కడ పెట్టుకొని ఈ విధంగా పొజిషన్. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. అబ్డామినల్ మజిల్స్ ఇది. ఈ విధంగా క్లావికల్ రీజియన్ కి, థొరాసిక్ రీజియన్ కి, అబ్డామినల్ రీజియన్ కి, ఈ 3 భాగాలకి కండరాలకి చక్కగా ఫ్లెక్సిబిలిటీ కోసం. అబ్జర్వ్ చేసుకున్నాం. శరీరం నార్మల్కి వచ్చేదాకా ఉండి తర్వాత నెక్స్ట్ బ్రీతింగ్.
క్యాండిల్ బ్రీత్ బ్రీత్ అవుట్ చేద్దాం. శ్వాస తీసుకోండి ఫాస్ట్గా, తర్వాత స్లోగా చేద్దాం. డీప్ బ్రీతింగ్. ఎదురుగా ఒక క్యాండిల్ ఏదైనా దీపం దాన్ని ఆడుతున్నట్లుగా భావం చేస్తూ ఫాస్ట్గా బ్లో అవుట్ చేయాలి. ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం, నోటి ద్వారా బ్లో అవుట్ చేస్తాం. ఒకసారి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, రిలాక్స్. ఒక్కసారి డీప్ బ్రీతింగ్, చాలా చాలా స్లోగా బ్రీత్ అవుట్ చేస్తాం. ఎదురుగా ఒక సన్నటి పేపర్ పెట్టుకుని అది కదులుతున్నట్లుగా, దాన్ని కదిలిస్తున్నట్లుగా భావం చేస్తూ చాలా స్లో బ్రీతింగ్ చేయాలి. బ్రీత్ అవుట్, బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ డబల్ టైం. అంటే ఇప్పుడు 2 seconds బ్రీతింగ్ తీసుకుంటే 4 seconds శ్వాస వదిలే విధంగా. ఇంకా ఎక్కువ టైం డ్యూరేషన్ ఇస్తే ఇంకా చాలా చాలా మంచిది. సో ఎగ్జిబిషన్ ఎక్కువ సమయం వచ్చేటట్టు చూసుకోవాలి. Slowly relax, slowly relax. నోరు స్ట్రా లాగా చేసి మూతిని ముక్కు ద్వారా బ్రీత్ అవుట్, నోటి ద్వారా శ్వాస తీసుకుంటాం. కాసేపు పెదాలని టైట్ చేసి తర్వాత ముక్కు ద్వారా బయటకు పంపిస్తాం. ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపిస్తాం. ఇంకొకసారి చేద్దాం. Breathe out through nostrils. Slowly relax. సింహక్రియ. రెండు అరచేతులు కాల్తోడల మీద బోర్లో శ్వాస తీసుకుని భుజాలు విశాలం, శ్వాస వదిలేసేసి నాలుకను బయటకు చాపి 21 సార్లు. తర్వాత నాలుకటి కేచిరి ముద్ర అంటే అంగిలి కాంచి ఇంకొక 20 సార్లు. ఆ తర్వాత అంత కుంభకం చేసి ఉండగలిగినంతసేపు. తర్వాత శ్వాసను బయటకు పంపించి బాహ్య కుంభకంలో కాసేపు. ఆ తర్వాత మామూలు శ్వాస తీసుకుని ఉంటుంది. ఇదంతా కలిపి సింహక్రియలో ఉంటాయి. ఎవరికి వాడు చేసేసేయండి. మీ కెపాసిటీకి అనుగుణంగా 21 సార్లు 11 సార్లు అనేది నిర్ణయించుకోండి. ఏదైనా మినిమం 21 సార్లు చేస్తేనే చాలా చాలా మంచిది. మీరు అంతసేపు కూడా చేయలేకపోతున్నారంటే ఊపిరితిత్తులు సామర్థ్యం తగ్గినట్టు. ఇది కొంచెం దృష్టిలో పెట్టుకుని 21 times అయినా మినిమం వచ్చేటట్టు చూసుకోండి.
Slowly relax. Slowly relax. Next, neuromuscular breathing. 6 నుంచి 10 శ్వాసలు చాలా చాలా ఫాస్ట్గా డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తూ ముందుగా కుడి ఊపిరితిత్తు మూసేసి అక్కడ ముందు వైపు భాగాన్ని ప్రెస్ చేస్తుంటే ఇటు ఎడమ ఊపిరితిత్తు ఓపెన్ అవుతుంది, యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. ప్లస్ కుడి ఊపిరితిత్తు వెనుక వైపు కూడా యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు కుడి అరిచే నాభిస్థానం మీద ఎడమ చేతి ఎడమ ఛాతీ భాగాన్ని కుడి చెవి మూసివేసి కుడి ఊపిరితిత్తు ఎడమ ఊపిరితిత్తు వెనక వైపు ఈ రెండు యాక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు రెండు చేతులతో రెండు ఛాతీ భాగాన్ని ముందు వైపు ప్రెస్ చేస్తూ వెనక వైపు కూడా శ్వాసలు తీసుకుంటాం. రెండు చెవుల్ని రెండు అరచేతులతో మూసివేస్తూ రెండు అరచేతులతో రెండు కళ్ళని మూసివేస్తూ స్లోలీ రిలాక్స్ ఉంది అనుముద్ర కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్. శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారం మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్. శరీరం సాధారణ స్థితికి వచ్చేదాకా ధ్యాన ముద్రలో ఉండి ఆ తర్వాతే నెక్స్ట్ ప్రాణాయామాలు లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇంకా ఏదో చేయాలనుకుంటే ముందుకు వెళ్ళాలి. అలసటగా ఉన్నప్పుడే చేయకూడదు, అది క్వాలిటీగా ఉండదు. స్లోలీ రిలాక్స్. ఇంకొకటి ఆవు నెయ్యి, నాటు ఆవు నెయ్యి 2 ముక్కు పుట్టల్లో 2 చుక్కలు వేసుకొని కూడా ప్రాణాయామం చేస్తే ఆగ్నేయ చక్రం చాలా చాలా బాగా తొందరగా యాక్టివ్ అవ్వడానికి మంచి అవకాశం. ప్రతిరోజు కనీసం నిద్రపోయే ముందు కూడా మనం ఆవు నెయ్యి చుక్కలు వేసుకున్న పొద్దునకి చాలా క్లియర్గా ఉంటాయి ముక్కులు కానీ ఊపిరితిత్తులు మొత్తం ఈ శ్వాసనాళం అంతా కూడా. ఆగ్నేయ చక్రం కూడా చక్కగా యాక్టివేట్ అవ్వడానికి మంచి టైం అన్నమాట. నైట్ టైం కూడా ముక్కులో 2 చుక్కలు ఆవు నెయ్యి వేసుకొని పడుకోవచ్చు. లేదా పొద్దున్న యోగ సాధనకు ముందు కూడా ఆవు నెయ్యి చుక్కలు 2 ముక్కు పుట్టల్లో వేసుకోవాలి. వీపు కింద మన భుజం వెనకాల దిండు పెట్టుకుంటే తల వెనక్కి వాల్చి వేసుకుంటే కరెక్ట్గా ఆగ్నేయ చక్రం దగ్గరికి వెళ్తుంది ఆవు నెయ్యి. ఆ విధంగా అక్కడ ఆగ్నేయ చక్రం యాక్టివేషన్కి అద్భుతంగా పడుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. ప్రాణాయామం చేద్దాం, బాహ్య ప్రాణాయామం చేద్దాం ఎవరికి వాళ్ళు. ఇంకా బ్రీతింగ్ ఏదైనా చేసుకోవాలంటే ముందుగా భస్త్రిక చేసుకోవచ్చు. నార్మల్ శ్వాస తీసుకుంటూ డీప్ బ్రీతింగ్ ఇక్కడ గొంతు కంట భాగం దగ్గర టైట్ చేస్తూ స్లోగా ఎక్కువసేపు బ్రీత్ అవుట్ చేస్తూ మామూలు శ్వాసలు ప్రశాంతంగా సుఖాసనంలో కూర్చొని ఒక 10 శ్వాసలు తీసుకోవచ్చు. ఈ విధంగా ఇది కూడా భస్త్రికాలు. భస్త్రికాలు ఇది ఒక వేరియేషన్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బాహ్య ప్రాణాయామం. నేను ఆది ముద్ర పెడుతున్నా. బొటన వేలు ఉంగరం లాస్ట్ చిటికిన వేలు యొక్క చివరి భాగం అంటే మొదలు అరిచేతులు ఫస్ట్ కంటి దగ్గర పెట్టేసి మిగతా 4 వేలతో ప్రెస్ చేసి దీనివల్ల ఉదాహరణ వాయువు యాక్టివేషన్కి చాలా బాగా పనిపిస్తుంది. దాని పనితీరు చాలా చాలా బాగా మెరుగవుతుంది. ఉదాహరణ వాయువు వల్లే ఎక్కువగా స్పిరిచువల్గా కూడా మనం కొంచెం ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా సహాయం చేసే ప్రాణం. సో తప్పనిసరిగా వీలైనంత వరకు ఆది ముద్ర వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మామూలుగా ఉన్నప్పుడు కూడా 10 నుంచి 15 గంట పాటు ప్రతిరోజు
ఆది ముద్ర. శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేసి బాహ్య కుంభకం చేస్తూ 3 బంధాలు వేస్తూ జాలంగ బంధం గడ్డాన్ని ఛాతి కానుస్తూ పొట్టల లోపలికి లాక్కొని ఉడ్యాన బంధం, పొత్తి కడుపు కింద భాగాన్ని పైకి లాగి మూల బంధం. ఈ 3 బంధాలు వేస్తూ ఉండగలిగినంతసేపు బాహ్య కుంభకం చేస్తూ నెమ్మదిగా 3 బంధాలు రిలీజ్ చేసి డీప్ బ్రీతింగ్, బ్రేక్ అవుట్. ఇది ఒక విడత అయింది. ఇంకొక 2 సార్లు చేసేసేయండి. ఎవరికి వాళ్ళు డేట్ సమస్యలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా దీన్ని 21 సార్లు చేయాలి. పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా అద్భుతంగా పనికొస్తుంది. ఉదయాన బంధం వేయడం వల్ల జీర్ణక్రియ, అక్కడున్న జఠరాగ్ని ప్రదీప్తం అవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఒక్కొక్క బంధం రిలీజ్ చేసి తల స్ట్రైట్గా తీసుకొచ్చాకే డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఈ విధంగా బాగా ప్రాణం. ఇంకొక లాస్ట్ 1 more టైం చేస్తుంది. ఇక్కడ సమయభావం వల్ల నేను ఎక్కువ సార్లు చేయలేకపోతున్నాను, ఎందుకంటే మిగతావి కూడా చాలా ఉంటాయి. మీకు గనక నచ్చి మీకు అవసరమైతే ఈ ప్రాణాయామం తప్పనిసరిగా 21 times మీరు కంటిన్యూ చేయండి. మెడ నొప్పులు ఉన్నవాడు తలని కింద దించకుండా జస్ట్ టైట్ చేసి ఇక్కడే స్టిఫ్గా పెట్టచ్చు. ఈ విధంగా కూడా మనం చేసుకోవాలి. నడుము నొప్పి ఉన్న వాళ్ళేమో పొట్టను ఎక్కువ లోపలికి లాక్కుండా చూసుకోండి, అంతే. మరీ సివియర్గా ఉన్న వాళ్ళకి లేకపోతే ఈ బంధానికి పెద్ద ఇబ్బంది ఉండదు. మనం చేసే అంత టైట్నెస్ అతిగా కూడా ఏమి రాదు. సో నార్మల్గానే చేసుకుంటాం కాబట్టి వీలైనంత ఎక్కువ లాగి విపరీతంగా తీసుకెళ్లి నాభిస్థానం తీసుకెళ్లి వెన్నుపూసలు టచ్ చేసే అంతగా చేస్తారు. అటువంటిది నడుము నొప్పి ఉన్నప్పుడు అది కొంచెం అంత సజెస్టబుల్ కాదు, అందుకని చెప్తారు. అంతే. మామూలుగా మనం చేసే ఈ కొంచెం దానికి అంత ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీకు ఏదైనా నడుము నొప్పి అనిపిస్తే మాత్రం తప్పనిసరిగా వదిలేసేయండి, ఉడ్యాన బంధం ఆపేసేయండి. స్లోలీ రిలాక్స్. శరీరం సాధారణ స్థితికి వచ్చిన తర్వాత స్లోలీ రిలాక్స్. ఉజ్జయ ప్రాణాయామం చేద్దాం. శూన్య ముద్ర, మధ్యవేలు ముడిచి దాని మీద బొటన వేలు ప్రెస్ చేసి ఆకాశతత్వం బాగా ఇంప్రూవ్ అవ్వడానికి, చెవి సంబంధమైన సమస్యలకి, థైరాయిడ్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉజ్జయి ఇది కూడా అంతే. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న 21 times చేయాలి. గొంతు దగ్గర శబ్దం చేస్తూ డీప్ బ్రీతింగ్, ఈ విధంగా అంత కుంభకం చేస్తూ తర్వాత శ్వాసని ఎడమ ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించాలి. ఇంకొక 2 సార్లు చేసేసేయండి ఎవరికి వాళ్ళు. Last 1 more time. ఒకవేళ అంతఃకుంభకు ఎక్కువసేపు చేయలేకపోతే శ్వాస తీసుకొని 1-2 సెకండ్లు ఆపి కూడా శ్వాసను బయటకు పంపించవచ్చు. ఏదైనా నెక్స్ట్ మళ్ళీ చేయాలంటే అలసటగా ఉందంటే ఒకసారి నార్మల్ బ్రీత్ అవుట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి ప్రాసెస్.
అప్పుడు ఎక్కువసేపు కొవ్వొత్తి చేయడానికి అవకాశం ఉంది. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ధ్యానం ముద్ర. స్లోలీ రిలాక్స్. శీతలి శీతకారి 3 సార్లు చొప్పున చేద్దాం. నాలుకను బయటికి చాపి స్ట్రా లాగా ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించడం. ఇంకొక 2 సార్లు చేసేసాను. ముద్ర వచ్చి చిరు ముద్ర లేదా మీకు ఇష్టమైన ముద్ర ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా విడతలుగా శ్వాస లోపలికి తీసుకుని కాసేపు ఆపండి. ఇప్పుడు ముక్కు తల స్ట్రైట్గా తీసుకొచ్చి ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపిస్తుంది. మెడని ఎప్పుడు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా తలని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కిందకు దించకుండా ఎదురుగానే ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ టైట్ చేస్తే సరిపోతుంది. మెడని తలని కొంచెం టచ్ చేసి, లేదంటే 2 చేతి వేళ్ళు సపోర్ట్ పెట్టుకొని ఇలా నెట్ ఉంచండి. లాస్ట్ 1 more time. ముక్కు ద్వారా శ్వాస బయటకు, 2 ముక్కు పుట్టల ద్వారా బయటకు పంపిస్తుంది. శరీరం చల్లబడడానికి, శరీరంలో ఉష్ణోగ్రతలు ఏమైనా పెరిగినట్టుంటే అది కంట్రోల్లో తీసుకొచ్చుకోవాలంటే శీతలు ఎక్కువసార్లు చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఎండాకాలం చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది శీతలు. స్లోలీ రిలాక్స్. శీతకారి 2 పై పళ్ళు వరుస కింద పళ్ళు వరుస సమానంగా పెట్టి నోరు ఓపెన్ చేసి అన్ని డైరెక్షన్స్ లో పళ్ళ సందులో కూడా శ్వాస తీసుకుంటే ఈ విధంగా తీసుకున్న శ్వాస ముక్కు ద్వారా బయటికి పంపిస్తుంది. శీతలి శీతకారిలో నోటి ద్వారా తీసుకొని ముక్కు ద్వారా బయటికి పంపించడం రివర్స్ లో జరుగుతుంది. ఇంకొక 2 సార్లు చేసేస్తుంది. Last 1 more time. Slowly breathe out. Relaxing Dhyana Mudra. Slowly relax. Slowly relax. ఒక్కసారి కాళ్ళు షేక్ చేయండి. రెండు కాళ్ళకి ఒకేసారి ట్యాపింగ్. సింగిల్ లెగ్తో ఈ విధంగా కాళ్ళు రెప్పులు అనిపిస్తే కాసేపు రిలాక్స్ అయ్యి లెగ్ ఎక్సర్సైజ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ప్రాణాయామాన్ని మొదలుపెట్టుకోవాలి. మిగిలిపోయింది నెక్స్ట్ చేయబోయేవన్నీ కూడా కొంచెం మెడిటేటివ్ ప్రాణాయామాలు, అంటే ఇంకా ప్రశాంతంగా ఉండాలి, మనసు కానీ శరీరం రిలాక్స్గా ఉండాలి. అలసిపోయినట్టున్నప్పుడు ఎక్కువ చేయలేము, ఎక్కువసేపు ఉండలేము ప్రాణాయామం. 2 కాళ్ళు దగ్గరగా, కాలు మెడాలు ముందుకు వెనక్కి.
మడాల్ రొటేషన్, రివర్స్, ఇలా లోపలికి బయటకి అన్న తర్వాత ఒకే డైరెక్షన్లో కూడా పాదాలు రెండు ఇలా ఒక పక్కకు పెట్టి మళ్ళీ అదసే కాళ్ళ పిక్కర్లు ఎప్పుడైనా చిక్కబట్టేటుంటే ఈ విధంగా లేదా ఎక్సర్సైజ్ ఎక్కువ చేసుకోవాలి ఈ మోడల్. కాలు వేళ్ళు, తొడభాగాన్ని బిగించండి. మోకాళ్ళ దగ్గర ఏదైనా పట్టేసినట్టుంటే రిలాక్సేషన్ ఉంటుంది. 10 సార్లు. మనం దీని మీదే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతే మళ్ళీ ప్రాణాయామం ఆగిపోతాయి. అందుకని మనం చేస్తున్నది ఏంటి అనేది క్లారిటీ ఉంటే దాని మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తాం. అంతేగాని ఇంకా ఇప్పుడు కాళ్ళకు సంబంధించినవి సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ చేసేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే ప్రాణాయామం చేస్తున్నప్పుడు అది ఒకసారి ముగించేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో స్లోలీ రిలాక్స్. మిగతా తర్వాత చూద్దాం. మీకు ఇష్టమైన ఆసనంలో కూర్చోండి. నేను అర్ధపద్మాసనం, ఒక కాలు రెండో కాలు మీద, లేదా కాలు మడాలు ఇలా ఒకదానికి టచ్ చేస్తూ పర్ఫెక్ట్గా చేస్తే దీన్ని సిద్ధాసనం అంటాం. ఈ విధంగా కూడా కూర్చోవచ్చు. సో నేను మాత్రం కాళ్ళని కొంచెం తొడ మీద పెట్టేసుకుంటున్నాను. వెన్నుపూస రిటార్గా బాగా ఉండడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. సో అందుకని వెన్నుపూస రిటార్గా ఉండే విధంగా చూసుకోండి. ఇలా బెండ్ అయిపోకూడదు. ఎడమ చేయి ప్రాణముద్ర పెట్టుకోండి. చంద్రబేది, సూర్యబేది, అనులోమ విలోమ ఎవరికి వాళ్ళు 10-10 ఆవృత్తాలు చేసేసి కుడి చేయి నాసిక ముద్ర పెట్టుకొని, అంటే చూపు వేలు మధ్య వేలు నుంచి కుడి బొట్టన వేలుతో కుడి ముక్కు మూసేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. మళ్ళీ స్లోగా ఎక్కువసేపు తీసుకోండి. దీనికి డబుల్ టైం బ్రీత్ అవుట్ చేయగలిగేటట్టుగా తీసుకోండి. అంటే ఇప్పుడు 4 సెకండ్లు తీసుకున్నారు, 8 సెకండ్లైనా కనీసం శ్వాస వదలడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఎడముక్కు ద్వారా శ్వాస బయటికి పంపిస్తాం. చంద్రబేది కదా, సో ఎడముక్కు ద్వారా తీసుకొని ఎడముక్కు ద్వారానే వదులుతుంది. జలుబు అలాంటివి ఉన్నవాళ్ళు చంద్రబేది కొంచెం చూసి జాగ్రత్తగా తక్కువ చేసుకోండి. ఎందుకంటే చంద్రతత్వం పెరుగుతుంది, ఇంకా జలుబుకి ఇంకా ఇది ఎక్కువగా అంటే తగ్గకుండా పెరిగే అవకాశం చేస్తూ ఉంటుంది. కాబట్టి జలుబు సమస్యలు సైనస్ ఉన్నవాళ్ళు కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకుని వదలడం చేయాలి ఎక్కువగా. అంటే సూర్యనాడి యాక్టివేషన్ చేసుకోవాలి. దానికి సూర్యబేది ప్రాణాయామం అది, లేదా అనులోమ విలోమ, ఈ రెండు చేసుకోవాలి. అదే బాగా శరీరం విపరీతంగా లోపల టెన్షన్, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోయి ఒక అలజడి, టెన్షన్, బీపీ హైగా ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా చంద్రబేది ఎక్కువ చేసుకోవాలి. ఇట్లా మన శరీర తత్వాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. ఆ సమయంలో మన శరీర తత్వం ఎలా ఉంది చేస్తున్నప్పుడు సాధన. సో అది మన బాడీ చెప్తుంటుంది మనకి ఏది అవసరము అనేది. దాన్ని బట్టి యోగ సాధనలో ముందుకు వెళ్తుంది. అంతేగాని యథవిధంగా ఇది ఇంతే, ఇది ఇట్లానే చేయాలి అనేది ఎక్కడ రూల్ లేదు. సాధకుడి యొక్క ఆ రోజు పరిస్థితి, కాలము దేశము అంటాం కదా. కాలము దేశం అంటే ఇదే. దేశం అంటే ఈ శరీరం, కాలం అంటే ఆ సమయానికి ఆ ఋతుకాలము, ఆ సమయంలో మన శరీరం ఎలా స్పందిస్తుంది అది కూడా గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఇదే చంద్రబేది బాగా చలికాలంలో చేస్తే ఎలా ఉంటుంది, వికటిస్తుంది. శరీరం ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి కదా. సో అందుకని ఏం చేయాలి, చలికాలంలో చంద్రబేది కంటే సూర్యబేది ఎక్కువగా దాని మీద మనం ఏకాగ్రతగా సాధన చేయాలి. ఎండాకాలం వచ్చింది అప్పుడు చంద్రబేది బాగా ఉపయోగపడుతుంది. అదే మీరు సూర్యబేది ఎక్కువ చేశారు ఎండాకాలంలో, ఇంకా శరీరంలో సూర్యతత్వం పెరిగి వేడి ఎక్కువ ప్రకోపిస్తాం. సో అట్లాగా మనము దేశము కాలము ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని యోగ సాధనలో ముందుకు వెళ్ళాలి.
శుభ సంకల్పం చేస్తూ చేయండి. శుభ సంకల్పం అంటే ప్రకృతిలో మన చుట్టూరా ఎంతో విశ్వకాంతి శక్తి ఉంటుంది. అది అయస్కాంత తత్వంతో కూడుకొని ఉంటుంది. ఆ శక్తి అంతా మన శరీరంలోకి ఆవాహన చేస్తూ మన శరీరంలో ఉన్న రుగ్మతులన్నీ బయటకు వెళ్ళిపోతున్నట్లు భావం చేస్తూ చేయాలి. శ్వాస వదులుతున్నప్పుడు మనలో ఉన్న విష పదార్థాలు, విషపూరితమైన ఆలోచనలు అవ్వచ్చు, లేదా పదార్థాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అవన్నీ కూడా శ్వాసతో పాటు బయటకు వెళ్ళిపోతున్నాయి. మనలో ఉన్న రుగ్మతలు, ఏవైనా నొప్పులు ఇబ్బంది పెడుతున్నా అవన్నీ కూడా ఆ సమస్యలన్నింటినీ బయటకు పంపిస్తున్నట్లు ఈ విధంగా భావనాత్మకంగా చేయాలి. 10 సార్లు అయిపోయిన వాళ్ళు నెమ్మదిగా రిలాక్స్, ఒక్క అర నిమిషం పాటు రిలాక్స్ అయ్యి ఆ తర్వాతే సూర్యభేది ప్రాణాయామం మొదలు పెట్టుకోవాలి. అంతేగాని వెంటనే గ్యాప్ లేకుండా వెళ్ళొద్దు. ఇందాకది వేరు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవి, అక్కడ అవసరం లేదు. నిజంగా మాట్లాడితే రెస్ట్, వాటికి అగ్రెసివ్గా చేయాలి. ఫస్ట్ ఊపిరితిత్తులు ఓపెన్ అప్ కోసం. ఇది వేరు, ఇది ప్రాణాయామం. అంటే మనం తీసుకున్న శ్వాస ప్రాణం కింద మారాలి అంటే ఊపిరితిత్తులు చివరి భాగం, అడుగు భాగంలో గాలి తిత్తులు ఉంటాయి, ఎల్యూలై అని చెప్పి ఉంటాం. ఆ ఎల్యూలైలోకి ఈ శ్వాస వెళ్ళినప్పుడే అక్కడున్న మన చుట్టూరా ఆ ఎల్యూలై చుట్టూ రక్తనాళికలు ఉంటాయి, సన్న సన్న రక్తనాళికలు. అవి దీంట్లో ఉన్న ఈ గాలి తిత్తుల్లో ఉన్న ఆక్సిజన్ లాక్కొని ప్రాణశక్తి కింద మారుస్తూ ఉంటుంది. అది మన రక్తంలో కలిసి ఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే రక్తము ప్యూరిఫై అవుతుంది. మరిన రక్తము ఈ మనం తీసుకున్న శ్వాసలో ఉన్న ఆక్సిజన్ని తీసుకొని అది మళ్ళీ చక్కగా ప్యూరిఫై చేసి ఆ తర్వాత గుండెకి వెళ్ళి గుండె నుంచి అన్ని పార్ట్స్కి కూడా వెళ్తుందన్నమాట, సర్క్యులేటరీ సిస్టంలో. సో తప్పనిసరిగా దీర్ఘ శ్వాస చాలా చాలా ఇంపార్టెంట్. దీర్ఘంగా స్లోగా, ఎంత ఎక్కువగా స్లోగా తీసుకుంటే ఊపిరితిత్తుల అడుగు భాగం దాకా శ్వాస వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. పై శ్వాస వల్ల ఉపయోగం లేదు, ప్రాణశక్తిగా మారదు. సో ప్రాణాయామంలో మనం చేస్తున్నది ఇదే, నియంత్రించడం వల్ల చక్కగా ప్రాణశక్తి కింద మారుతుంది. సూర్యభేది అంటే కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకుని కుడి ముక్కు ద్వారానే వదిలేదు. ఇది కూడా 10 ఆవృత్తాలు అయిపోయిన తర్వాత అనులోమ విలోమ చేసేసేయండి. ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ అనులోమ విలోమ మొదలు పెట్టుకోవాలి. కుడి ముక్కు, కుడి బొట్టవేలుతో మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ మొదలు పెట్టేయండి. ముద్ర అనేది మీ ఇష్టం, చిన్న ముద్ర పెట్టుకుంటారా లేదా ప్రాణముద్ర అనేది మీ కన్వీనియంట్, మీకు ఏది బాగా మీ సమస్యను బట్టి కూడా చూసుకొని ముద్ర సెలెక్ట్ చేసుకోండి. ఎడమ ముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని కుడి ముక్కు ద్వారా బయటికి పంపిస్తుంది. మళ్ళీ కుడి ముక్కు ద్వారానే మళ్ళీ శ్వాస తీసుకొని కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస బయటికి పంపిస్తుంది. ఈ విధంగా ఆల్టర్నేట్గా చేస్తాం కాబట్టి దీనికి అనులోమ విలోమ పేరు. మధ్య మధ్యలో గమనించుకుంటూ వెన్నుపూస నిటారుగా, నాలుక కేచరి ముద్ర, దృష్టి ఆగ్నేయచక్ర ముద్ర, ఈ 3 జాగ్రత్తలు పాటిస్తూ చేయాలి.
ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక నెమ్మదిగా రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. స్లోలీ రిలాక్స్. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామం చేద్దాం. భ్రామరి, ఉద్గీత, ప్రణవ ప్రాణాయామం. 2 చేతులు షణ్ముఖి ముద్ర. చూపుడు వేడి 2 కనుబొమ్మల పైన లేదా ఆగ్నేయ చక్రం దగ్గర కేంద్రీకరించి, మిగతా 3 వేలు ముక్కు పక్కగా, వీలైతే మధ్య వేలు ముక్కు మీదుగా, ఉంగరపు వేలు ముక్కు పుట్టల దగ్గర, చిటికిన వేలు ఇంకొంచెం కింద, లేదా ఇలా పెట్టుకోవచ్చు. కను ఈ కాళ్ళ చివర ముక్కు దగ్గర చూపు మధ్య వేలు, ఉంగరపు వేలు ముక్కు మధ్య భాగంలో, తర్వాత ముక్కు పుట్టల దగ్గర చిటికిన వేలు. ఈ విధంగా కూడా మీ కన్వీనియంట్ని బట్టి పెట్టుకోండి. శ్వాసలు తీసుకోండి. చెవి మూసివేశాక ఓంకారాన్ని జంకారంలో చేయాలి. రిలాక్స్. స్లోలీ రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. నెమ్మదిగా శరీరం సాధారణ స్థితికి వచ్చాక ఉద్గీత ప్రాణాయామం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊమ అంటూ ఉచ్చరించి బాహ్యక ముఖంలో ఉండగలిగిన సేపు ఉండాలి. 2 చేతులు చిన్ముద్ర. డీప్ బ్రీతింగ్. ప్రణవం. వస్తున్న శ్వాస, వెళ్తున్న శ్వాసని సాక్షిగా గమనిస్తూ మనసులోనే ఓంకారాన్ని ఉచ్చరిస్తూ స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు డ్రాపిట్ చేసుకొని అరిచేతుల యొక్క నిల్వెచ్చని వేడి కాళ్ళకు అద్దుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. నెమ్మదిగా ఒక్కసారి కాళ్ళు షేక్ చేయండి. సూక్ష్మ వ్యాయామాలు చేద్దాం. కొన్ని అప్పరు లోయర్ బాడీ రెండిటికి చేద్దాం.